అంటే అంచె దినాలలో ఆఖరి క్షణాల్లో ఉంటున్నటువంటి మన వెనకాల వస్తున్నటువంటి జనాంగాలకు మనం మాదిరిగా ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. బస్సు ఎక్కేవాడికి ఎవరు అడ్డం అంటే ముందెక్కి డోర్లో నిలబడ్డాడు అంట. అలాగే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవం కూడా అంటే అంచె దినాలలో ఆఖరి క్షణాల్లో ఉంటున్నటువంటి మన వెనకాల వస్తున్నటువంటి జనాంగాలకు మనం మాదిరిగా ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. బస్సు ఎక్కేవాడికి ఎవరు అడ్డం అంటే ముందెక్కి డోర్లో నిలబడ్డాడు అంట. అలాగే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవం కూడా నువ్వు దేవుని అంగీకరించావు, మారు మనసు పొందారని చెప్పి బాప్తీసం పొందావు, ప్రమాణాలు చేశావు, చాలా బాగుంది. ఆ తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు నీ స్థానంలో దేవునికి నమ్మకంగా కొనసాగుతుంటే నిన్ను చూసినటువంటి అనేకులు మరలా వాళ్ళు వచ్చి దేవుని నామం నమ్ముకుంటారు. నువ్వే మారు మనసు పొందారని చెప్పి బాప్తీసం పొంది అక్రమంగా జీవిస్తుంటే వాళ్ళు చూసి వాళ్ళు నమ్ముకొని వాళ్ళు బాప్తీసం పొంది క్రైస్తవులని ఏం ప్రయోజనం? చేయరాని కార్యాలన్నీ వాళ్ళే చేస్తున్నారని చెప్పి అనుకుంటే వస్తారెవరైనా?